Girls Pasha, of course. Please huge claps for the Girls Pasha Opera, the fashion coordinator and the fashion icon star. Please welcome sir, Mr. Girls Pasha. Huge round of applause. Thank you so much for joining this event. And this event is going to be a very big and it's going to be July 31st, Valentine will be so glamorous with the old model. Would you like to say something about your? Hi, hello, namaste, sat sri akal, vanakkam, adab. Welcome to my another vlog in my channel Gau Studio. So ee roju nenu malli inkoka event ki aithe Hyderabad vachanu. So Hyderabad lo Manikondalo oka Madura Banquets ani cheppesi undi. So dantlo actually ga oka event jaragabotundi. Trivona ane brand launching lo bhaganga oka fashion show jaragabotundi. So చూద్దాము ఈవెంట్ ఎలా ఉండబోతుంది అండ్ ఈవెంట్ లో ఎవరైనా గెస్ట్ ఉన్నారా అండ్ నన్ను స్పెషల్గా జ్యూరీగా పిలవడం జరిగింది. ఇక్కడ ఎవరెవరు మోడల్స్ వచ్చారో ఏంటిది అనేది మనం వీడియోలో చూద్దాము. సో స్టే కనెక్టెడ్ ఇన్ మై ఛానల్ గౌ స్టూడియో. బాయ్. How are you? After a long time. 4-5 years అయితండి. Wait, 4-5 years? 2019. 2019. 2019. Appearance of the Girls Pasha, of course. Please huge claps for the Girls Pasha Opera, the fashion coordinator and the fashion icon star. Please welcome sir, Mr. Girls Pasha. Huge round of applause. Thank you so much for joining this event. And this event is going to be a very big and it's going to be a very successful one. Thank you so much for organizing. I'm just a good applause for that. Thank you so much.
Navdeep garu and co-founder Rajgopal garu and especially special thanks to Chandrika. He is one of the designer in my show. First of all, thanks to Rajesh and JKR Entertainments. My show is successful and grand. Really thankful to you. చాలా యూనిక్గా ఉంది అండ్ ప్లస్ సైడ్ టీషర్ట్స్ కస్టమైజ్డ్ టీషర్ట్ సో మంచి యూనిక్గా ఉంది అండ్ చూస్తున్నప్పుడు నాకు కూడా పర్చేస్ చేయాలని ఫీలింగ్ అయితే వచ్చేసింది. So now welcome to our jury member also, Gauss Pasha garu. Please come on the stage. So నేనైతే జర్నీ ఎప్పుడు స్టార్ట్ చేశానంటే సో నేనైతే మా ఏదైతే గౌస్ వాళ్ళ బ్రో వాళ్ళు ఆపరేట్ చేశాను. సో నాకు అప్పటికే ఇలాంటి ఆపర్చునిటీ వచ్చింది. Hello, namaskar. So, filmmaker, actor, and whatever models organizer. So, first of all, congratulations to you. The organizer support, back support, only banking launches are international support of you. And congratulations, Rajesh, on the show. But a performance చేయడానికి ప్లాట్ఫామ్ కావాలి. సో అలాంటి ప్లాట్ఫామ్స్ చాలా వేరే ఉంటుంది, అది యూటిలైజ్ చేసుకోవాలి. ఇక్కడ చాలా మంది మోడల్స్ కూడా యూటిలైజ్ చేసుకున్నారు. సో నేను కూడా ఒక చిన్న మాట చెప్పాలి. ఒక ఇద్దరు వ్యక్తులు వచ్చేసి ఇంకో ఒకసారి వంశీ కోటి చెప్పట్లు అండ్ ఈ షో రాయచని చెప్పట్లు. నేను ఒక చిన్న మాట చెప్పాలి, మీకు కూడా గుర్తుందో గుర్తులేదు. July 31st, 2015 నేను మిస్టర్ తెలంగాణ సో బైక్ మీద వచ్చాడు 150 కిలోమీటర్స్ బైక్ మీద వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. ఫ్యాషన్ అంటే నేను యాక్చువల్గా ఏంటంటే నేను ఆల్మోస్ట్ 150 టీవీ షోస్ చేస్తాను. అంటే జర్నీ టీవీ మా టీవీ అన్ని యాక్షన్స్, ఏ యాక్షన్స్ ఉంటే ఆ యాక్షన్స్ చేసేవాడిని. ఎట్లా మనం డ్రెస్సింగ్ చేస్తున్నాం కదా, సో మోడలింగ్ కూడా స్టార్ట్ చేద్దాము అని చెప్పేసి ఫస్ట్ ఆపర్చునిటీ ఇక్కడ నుంచి స్టార్ట్ చేశాను హైదరాబాద్ మోడల్స్లో. July 31st, 2015 వంశీలో స్టార్ట్ చేశాడు. నేను అక్కడ ఓడిపోయాను. సేమ్ July 31st, 2016 నేను వరంగల్లో ది బిగ్గెస్ట్ పేజెంట్ మిస్ వరంగల్ ఆర్గనైజ్ చేశాను. సేమ్ డేట్. సో హౌ యు ఫీలింగ్? సో ఇప్పుడు ఈరోజు ఇక్కడ ఉన్నాను అండ్ నేను వచ్చేసి వరంగల్లో ప్రతి ఇయర్ బిగ్గెస్ట్ లెవెల్లో షోస్ ఇస్తూ ఉంటాను. మీరు యూట్యూబ్లో చూడొచ్చు. వరంగల్ ఫ్యాషన్ షో అంటే కంప్లీట్గా స్టేట్ మీడియా ఆర్టికల్స్ అన్నీ ఉండేది. సో ఐఎమ్ ప్రౌడ్ టు దట్. అండ్ ఇలాంటి స్టేజెస్కి మీరు మోడల్స్గా వచ్చిన వాళ్ళు కంప్లీట్గా యూటిలైజ్ చేసుకోవాలి. అండ్ రాయేష్ వన్స్ అగైన్ రాయేష్ గురించి ఒక మాట చెప్పాలి. చాలా కష్టపడుతుంది రాయేష్, అంటే మాట్లాడుతారు కూడా కష్టపడుతుంది కూడా. సో ఇంకా ఫోర్స్ చేస్తాం. మా అందరికీ నేర్పించింది వంశాలని. వంశాన్ని మేము మోడలింగ్ తీసుకున్నాము, కొందరికి ఆపర్చునిటీ ఇస్తున్నాము అంటే ఓన్లీ వంశా నుంచి. అండ్ మితాలి మ్యామ్ మేము కలిసి చాలా ట్రావెల్ చేసాము. ఆల్మోస్ట్ 2-3 years ట్రావెల్ చేస్తున్నాము. నేను బాగా పిలవడం అలవాటు అయిపోయింది నాకు. అండ్ షీఈస్ వెరీ సపోర్టివ్ టు మీ అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ ఆల్వేస్. గౌసల్లా నాకు పరిచయం లేదు, కాకపోతే మీ పేరు నాకు ఎప్పటి నుంచో తెలుసు. అండ్ త్రినోవా గురించి నేను లాస్ట్లో చెప్తాను మీ గురించి.
సో గైస్ షో చూస్తున్నారు కదా, సో మీకు ఒక స్పెషల్ పర్సన్ ఇంట్రడ్యూస్ చేస్తాను. యాక్చువల్గా ఏంటంటే ఫ్యాషన్ ఇండస్ట్రీలో ఈ పర్సన్ గురించి తెలియని వాళ్ళు అయితే ఎవరు లేరు. సో నేను కూడా జర్నీ స్టార్ట్ చేసింది హైదరాబాద్ మోడల్స్ నుంచి. అది ఇన్స్పైరింగ్తోనే నేను వరంగల్ మోడల్స్ అని ఆర్గనైజింగ్ స్టార్ట్ చేసి చాలా షోస్ ఆర్గనైజ్ చేయడం స్టార్ట్ చేశాను. సో ఆ పర్సన్ ఎవరో కాదు, ఈజ్ మిస్టర్ వంశీ. సో వంశీ బ్రో, Hi bro. సో యూ ఆర్ ఇన్ టు మై బ్లాగ్. సార్ హాయ్ చెప్పేసి. Yeah, hi everyone. Please subscribe Ghost Studio. సో వంశీ బ్రో, మీరు ఒక మాట మీ గురించి. Yeah, as a fashion director, when I started, and నేను ఒక ఫ్యాషన్ షోస్ అనేది స్టార్ట్ చేసిన కెరీర్లో స్టార్టింగ్లో వెరీ స్టార్టింగ్ అంటే తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణలో ఫ్యాషన్ గురించి ఎక్కువ షేర్ చేయాలి నాలెడ్జ్ని మనకున్నది అనే ఉద్దేశంతో మిస్ తెలంగాణ, మిస్టర్ తెలంగాణ అని స్టార్ట్ చేయడం జరిగింది. సో దాంట్లో మన గౌస్ బ్రదర్ వచ్చేసి పార్టిసిపేషన్ చేయడం జరిగింది. సో వచ్చిన నాలెడ్జ్తోని తను ఈ స్టైల్లో ప్రజెంట్ తను ఒక మూవీకి డైరెక్టర్గా చేస్తున్నాడు, కొన్ని మూవీస్కి ఏడీగా అసోసియేట్ డైరెక్టర్గా వేయడం జరిగింది. అండ్ నేను చాలా యూట్యూబ్లో చూడడం జరిగింది, చాలా సాంగ్స్ చేస్తాడు. సాంగ్స్ చేయడం అంటే నార్మల్గా చేయడం కాదు, ఒక బాలీవుడ్ లెవెల్లో మనకి యూట్యూబ్లో ఏదైతే బిఫోర్ యూలో, ఎంటీవీలో, వీ ఛానల్లో ఎలా తీస్తామో అలాంటి వేలో తన ప్రజెన్స్ ఉంటుంది. అండ్ నాట్ ఓన్లీ ప్రజెన్స్, తను యాజ్ ఏ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ కూడా దాంట్లో తన క్రియేటివిటీ అనేది చూపించడం జరుగుతూ ఉంటుంది. సో అండ్ నాట్ ఓన్లీ యూట్యూబ్ వీడియోస్తోనే కాకుండా ఫ్యాషన్ ఇండస్ట్రీలో వరంగల్లో తనకంటూ నేమ్ తెచ్చుకొని నా ముందు నాకు కనబడ్డప్పుడు, లేకపోతే తను నా వాట్సాప్ స్టేటస్లో చూసినప్పుడు అంటే నాకు ఒక యాజ్ ఎ ఫ్యాషన్ గైగా నేను హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటాను. ఎందుకంటే ఫ్యాషన్లోకి ఎంతమంది వస్తే, ఎంతమందిని మనము మన డిస్ట్రిక్ట్ లెవెల్లో నుండి సిటీ వరకు తీసుకొని వస్తే ఫ్యాషన్ బిజినెస్ ఇంక్రీజ్ అవుతుంది, వాళ్ళతో పాటు మనం కూడా డెవలప్ అవుతాము అనే కాన్సెప్ట్ నాది. సో దట్ ఎవరు ఎక్కడ ఫ్యాషన్ షో చేసినా మనని ఇన్వైట్ చేస్తే నేనైతే రావడానికి రెడీగా ఉంటాను. అదేవిధంగా నా సైడ్ నుండి ఎలాంటి ప్రమోషన్స్గా అయినా, ఐ మీన్ లైక్ వాళ్ళ కంటెస్టెంట్స్ ఎలాంటి రిసోర్సెస్ ఉంటాయో వాళ్ళకి హెల్ప్ చేయడానికి నేనైతే ఎప్పుడు రెడీగానే ఉంటాను. సో ఈరోజు ఇక్కడ ఫ్యాషన్ షో జరుగుతూ ఉంది, జేకేఆర్ ఎంటర్టైన్మెంట్ త్రిభువన ఫ్యాషన్ షోకి నేను అండ్ మన గౌస్ జ్యూరీగా అంటే గెస్ట్గా, స్పెషల్ గెస్ట్గా రావడం అయితే జరిగింది ఈరోజు. సో మేము క్రికెట్ మ్యాచ్ ఉన్నా కానీ ఫ్యాషన్ మీద లవ్తోని, అంటే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఎంత క్రూషియల్ మ్యాచ్ తెలిసినా బట్ ఫ్యాషన్ అంటే ఎంత లవ్ ఉంటుంది అనే ఉద్దేశంతో మేము ఇక్కడికి అయితే రావడం జరిగింది. వచ్చి వీళ్ళకి సపోర్ట్ చేయడం జరిగింది, జేకేఆర్ ఎంటర్టైన్మెంట్ మన రాజేష్ గారికి, వాళ్ళ టీంకి. అండ్ తను కూడా వరంగల్ నుండి ఇంత దూరం వచ్చేసి ఇలాంటి షోకి వచ్చి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళకి సపోర్ట్ చేయాలి అనే ఉద్దేశంతో, అంటే న్యూ టాలెంట్ ఏదైతే ఉందో ఎంకరేజ్ చేసి తన యూట్యూబ్ ఛానల్ కోసమో తన అప్కమింగ్ వచ్చే మూవీస్ కోసమో యూజ్ చేసుకోవాలి, నాకు ఇక్కడ బెస్ట్ ఆపర్చునిటీ ఉంటుంది అని ఇక్కడికి వచ్చిన మోడల్స్ కోసం లైఫ్ ఉంటుంది. అండ్ బట్ ఫిజికల్గా కలవడం 2019 మిస్ వరంగల్ సీజన్ 2లో వచ్చారు, మళ్ళీ ఇప్పుడు కలిసాము. వంశీ బ్రో, మీతో ఇంకా చాలా వర్క్స్ ఉన్నాయి అండ్ మనం కొలాబరేషన్ అయి చేద్దాం అనుకున్న బట్టి అవ్వలేదు. అవును, అది ఎప్పుడైనా కానీ, అంటే కలిసినప్పుడైనా కాదు, ఎప్పుడైనా ఎలాంటి ఇష్యూస్ ఉన్నా కానీ ఫ్యాషన్లో కానీ లేకపోతే మూవీ ఇండస్ట్రీ కానీ, లైక్ మనము అంటే ఇప్పుడు మనము ఒక వేలో వెళ్తున్నప్పుడు చాలామంది మీట్ అవుతూ ఉంటాం. మనకు కలిసి ట్రావెల్ అయ్యేటప్పుడు ఎవరైతే హెల్ప్ చేస్తారో వాళ్ళని లైఫ్ టైం మనం గుర్తుపెట్టుకోవడం జరుగుతుంది. సో ఇప్పుడు మీకు ఫ్యాషన్ గురు అనే ఒక టైటిల్ వచ్చేసింది. సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే ఇప్పుడు అప్పుడు 2015 ఉన్న ఫ్యాషన్ ఇండస్ట్రీ ఇప్పటికి చాలా చేంజ్ అయింది. ఎగ్జాక్ట్లీ. మీరు ఎలా దీన్ని అంటే ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు? ఎగ్జాక్ట్లీ. అంటే కూడా అంటే వేరే వేరే ఆర్గనైజర్స్ కూడా వస్తున్నారు, నార్త్ ఇండియా నుంచి కూడా వచ్చి హైదరాబాద్లో వేసినప్పుడు మిస్ వరల్డ్ కూడా జరగబోతుంది. మీరు దీన్ని ఎలా రిసీవ్ చేసుకోబోతున్నారు? ఎగ్జాక్ట్లీ. అంటే ఫస్ట్ స్టార్టింగ్లో వేసినప్పుడు నేను ఒక మోడల్ని, అంటే 2009 నుండి 11-12 వరకు. సో అలాంటి టైంలో ఇక్కడ తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణలో ఫ్యాషన్ని మనం ఎక్కువ ఇంప్రూవ్ చేయాలి అనే ఉద్దేశంతో స్టార్ట్ చేసాము. ఈ 10-15 ఇయర్స్ కాలంలో చాలా మోడల్స్కి ట్రైనింగ్ ఇవ్వడం, అంటే నా ఏజెన్సీ నుండి అండ్ మిస్ తెలంగాణ, మిస్టర్ తెలంగాణ అండ్ ఈవెంట్కి చేయడము, అండ్ కొన్ని షోస్కి, కొన్ని బ్రాండ్స్కి షోస్ చేయడం వల్ల చాలామంది ఫ్యాషన్ పీపుల్ని మనం మీట్ అవ్వడం జరిగింది. సో మీట్ అయినప్పుడు అంటే నాకు నా అంతటగా ఫ్యాషన్ని నాలెడ్జ్ షేర్ చేస్తున్నాం కాబట్టి నేను ఫ్యాషన్ గురు అనే టైటిల్ని తోని యూట్యూబ్ ఛానల్ రన్ చేయడం. అదేవిధంగా ఎవ్రీవన్ కాలింగ్ మీ యాజ్ ఎ ఫ్యాషన్ గురు ఇన్ దిస్ హైదరాబాద్. సో 100% ఒక ప్రౌడ్గా ఫీల్ అవుతూ ఉంటాను. ఎందుకంటే నేను స్టార్ట్ చేసినప్పుడు ఒక సింగిల్ ఆలోచనతో హైదరాబాద్ మోడల్స్ అని స్టార్ట్ చేయడం జరిగింది. బట్ ఇప్పుడు హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ మనం ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు మనం వచ్చి గుర్తుపట్టి, బ్రదర్ మీరు నా ఇన్స్పిరేషన్, లేకపోతే బ్రదర్ నీ ఫాలోవర్ని, బ్రదర్ నేను
మిమ్మల్ని చూస్తూ నేను పెరిగాము, లేకపోతే మీ సజెషన్స్తో మేము ఇక్కడ దాకా వచ్చాము, మీ పోస్టులు చూస్తూ ఇలాంటి ఈవెంట్స్కి వచ్చాము అని తెలుసుకున్నప్పుడు హ్యాపీగా అయితే ఫీల్ అవుతూ ఉంటాము. సో నాలెడ్జ్ని షేర్ చేస్తూ ఉంటాం కాబట్టి వాళ్ళు ఎవరినైనా గురువు అంటారు. సో ఫ్యాషన్ గురువు అని అట్లా వచ్చినందుకు ఒక రకంగా హ్యాపీగానే ఫీల్ అవుతూ ఉంటాను. బికాజ్ పీపుల్ మనం రికగ్నైజ్ చేసినప్పుడు దాన్ని రిసీవ్ చేసుకోవడం తప్పేం లేదు. సో అదే మన ఛానల్కి కూడా అదే పెట్టడం జరిగింది. ఏదో అన్న సపోర్ట్ చేయాలని. సో నేను ఫస్ట్ లాస్ట్ టైం వచ్చినప్పుడే మీ అందరికీ చెప్పడం జరిగింది స్టేజ్ మీద, నేనైతే ఏదైతే మిస్ తెలంగాణ అని చేస్తానో అది చేసినప్పుడు వరంగల్ నుండి ఎవరైతే ఉంటారో ఫైనలిస్టులు వాళ్ళని డైరెక్ట్గా తీసుకుందాము అనేసి కూడా ఒక ఆలోచన కూడా ఉండే. బట్ అప్పటి నుండి అయితే మేమైతే ఈవెంట్ అని చేయలేకపోయినా డ్యూ టు మేము అదర్ ఈవెంట్స్ వల్ల బిజీ ఉండి చేయలేదు. బట్ నెక్స్ట్ ఈవెంట్ చేసినప్పుడు 100% మన వరంగల్లో జరిగే ఈవెంట్స్ నుండి అయితే 100% డైరెక్ట్గా ఫైనలిస్ట్గా తీసుకుంటే వాళ్ళకి ఆపర్చునిటీ ఉంటుంది, మీకు హెల్ప్ చేసినట్టు ఉంటుంది, అండ్ మాకు కూడా అది హెల్ప్ అవుతూ ఉంటాయి మ్యూచువల్గా. సో ఎవరైనా కానీ నాట్ ఓన్లీ యూ, ఎవరైనా కానీ ఫ్యాషన్లోకి ట్రూగా జెన్యూన్గా మనం ఎర్ని చేసుకోవాలి, మోడల్స్ ఎర్ని చేసుకోవాలి, అదే జరగాలి. సో ఒక వన్ సైడే బెనిఫిట్స్ లేకుండా 2 sides బెనిఫిట్ జరిగినప్పుడు గ్రో అవ్వడానికి చాలా ఈజీగా ఉంటుంది. Nice to meet you once again. Nice to talk with you. Thank you. Yeah.